హలో అండి, నేను మీ గాయత్రి. విజయదశమి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. అసలు విజయదశమికి దసరా అనే పేరు ఎలా వచ్చింది? మహిషాసుర మర్దిని ఎలా ఉద్భవించింది? అసలు ఈ మహిషాసుని కథ ఏమిటి? ఇంకా దసరా రోజు జరుపుకునే కొన్ని ఆచారాలకు కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా వీడియోస్ని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కృతజ్ఞతలండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయదశమి సందర్భంగా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమిని విజయదశమి అంటారు. దసరా అని కూడా అంటాం. దశ అంటే 10, హర అంటే ఓటమి. దశమ రోజు అధర్మానికి జరిగిన ఓటమి అని అర్థం. అసలు దసరాను ఓ పండగలా ఎందుకు జరుపుకుంటారు తెలుసుకుందాం. మహిష అంటే దున్నపోతు. దున్నపోతు శిరస్సు ఉన్న అసురుడు మహిషాసురుడు. అతని పుట్టుక వెనుక రహస్యం తెలుసా? దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. అతనికి 2 కుమారులు, రంభుడు, కరంభుడు. పుట్టుకతో దానవులైన వీరిద్దరూ మంచి వారిగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరికీ సంతానం లేకపోవటంతో పుత్రుల కోసం తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. కరంభుడు ఒక మడుగులో దిగి ఒంటి కాలిపై తపస్సును ప్రారంభించాడు. రంభుడు ఆ ప్రదేశానికి దగ్గరలోనే ఓ సాలవృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుని గురించి తపస్సు ప్రారంభించాడు. ఎవరైనా తీవ్ర తపస్సు చేస్తే మొదటిగా భయపడేది దేవేంద్రుడు. ఎందుకంటే ఆయన పదవిని లాగేసుకుంటారని భయం. అందుకే దేవేంద్రుడు మొసలి రూపంలో కరంభుడిని నీళ్లలోకి లాగి అంతమొందించాడు. అది చూసి రంభుడికి ఇంద్రునిపై చంపేయాలన్నంత కోపం వచ్చినప్పటికీ తపస్సులో ఉన్నవారు కోపానికి లోబడకూడదనే ధర్మానికి కట్టుబడి శాంతిస్తాడు. కానీ తమ్ముడిని పోగొట్టుకున్న బాధలో తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలనుకునే సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ప్రాణాన్ని అర్పించిన మాత్రాన నీ తమ్ముడు బ్రతకడు కదా అని అతని ప్రయత్నాన్ని ఆపాడు. అప్పుడు ఆవేదనతో రంభుడు, అగ్నిదేవ, మేము ఇంద్ర పదవి కోసం తపస్సు చేయలేదు, పుత్రుల కోసం తపస్సు చేస్తున్నాం. నిష్కారణంగా దేవేంద్రుడు నా తమ్ముణ్ణి హతమార్చాడు. మా దానవ జాతికి మహాపరాధం చేశాడు. అందుకుగాను సర్వ ప్రాణులకు అజేయుడు, కామరూపి, మహాపరాక్రమవంతుడైన పుత్రుడిని వరంగా ఇవ్వు అని కోరుతాడు. అందుకు అగ్నిదేవుడు, రంభాసురా, ఏ రూపాన్ని చూసి నీకు మనసు చలిస్తుందో ఆ గర్భంలోనే నువ్వు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. తర్వాత కొంతకాలానికి రంభుడు తన మంది మార్బలంతో విహరిస్తుండగా అక్కడ ఒక మహిషి అంటే గేదెను చూశాడు. నిగనిగలాడే ఆ గేదె రంభుడిని ఆకర్షించింది. అగ్నిదేవుడి వరం ఇక్కడ పనిచేసింది. రంభుని దృష్టి పడటం వల్ల ఆ గేదె గర్భం దాల్చింది. తన వల్ల గర్భం దాల్చిన ఆ గేదెను తీసుకొని రంభుడు పాతాళలోకంకి వెళ్ళాడు. అక్కడ ఒక మహిషము అంటే దున్నపోతు ఈ మహిషి వెంట పడింది. మహిషిని రక్షించుకోవటం కోసం రంభుడు దున్నపోతుతో పోరాడి మరణిస్తాడు. రంభుడు మరణించగానే బాధతో గర్భంతో ఉన్న మహిషి ఆ రంభుని చితిపై దూకి సహగమనం చేసింది. మహిషి కూడా మరణించింది. కానీ ఆ అగ్ని జ్వాలల వల్ల మహిషి గర్భం నుండి ఓ శిశువు ఉద్భవించింది. మహిషి నుండి పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసుర అని పేరు పెట్టారు. ఆ జాతి లక్షణాలు మహిషాసురునికి వచ్చాయి. కామరూపుడు కాబట్టి కావలసినప్పుడు రూపాన్ని మనిషిగాను లేదా దున్నపోతుగాను మార్చుకునేవాడు. తన చిన్నాన్న, తండ్రి మరణాల గురించి తెలుసుకున్నాడు. ఎప్పటికైనా తనని కూడా ఎవరైనా సంహరిస్తారన్న అనుమానం కలిగింది. బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పురుషుడు వల్ల తనకు మరణం ఉండకూడదని కోరాడు. ఆ వరాన్ని పొందాడు. అతనికి స్త్రీలు అంటే చులకన. స్త్రీలు తనని ఏమీ చేయలేరన్న భావం. అందుకే అతడు స్త్రీలను నిర్లక్ష్యం చేశాడు.
ఆ వరంతో మహిషాసురుడు చెలరేగిపోయాడు. భూలోకాన్ని జయించాడు. తన చిన్నాన్నని చంపిన దేవేంద్రుడిని ఓడించి స్వర్గాన్ని జయించాలనుకున్నాడు. స్వర్గంపై దండయాత్ర చేశాడు. దేవతలు అతని సైన్యాన్ని మాత్రమే సంహరించగలిగారు. చివరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా మహిషాసురుణ్ణి ఏమీ చేయలేకపోయారు. పురుషులు ఎవరూ కూడా మహిషాసురుణ్ణి ఏమీ చేయలేరు. అదే అతని వరం. ఇక జరిగేదేముంది? మహిషాసురుడు దేవేంద్రుణ్ణి ఓడించి స్వర్గ సింహాసనాన్ని అధిరోహించాడు. దేవతలను తరిమేశాడు. సృష్టిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహిషాసురుణ్ణి ఎదుర్కొనేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. పురుషులు ఎవరు మహిషాసురుణ్ణి వధించలేరు కాబట్టి ఒక స్త్రీని సృష్టించాలనుకున్నారు. ఆ త్రిమూర్తుల అంశతో ఉద్భవించిన దేవతే దుర్గాదేవి. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా ఆమె అవతరించింది. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దేవతకు దేవతలందరూ తమ తమ ఆయుధాలను అందించారు. ఆ ఆయుధాలను తీసుకొని సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసురునిపై దండయాత్రకు బయలుదేరింది ఆ దుర్గాదేవి. మహిషాసురుని సైన్యంతో 9 రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనం సింహం కూడా శత్రువుల్ని చీల్చి చెండాడింది. దేవితో తలపడిన మహిషాసురుడు మహిష రూపము, సింహ రూపము, మానవ రూపంతో భీకరంగా యుద్ధం చేసి చివరికి 10వ రోజున దేవి చేతిలో హతుడయ్యాడు. మహిషాసురుణ్ణి వధించినందుకు దేవతలు అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలే విజయదశమికి నాంది. శరదృతువులో 9 రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది కాబట్టి దీనిని శరన్నవరాత్రులు అని, 10వ రోజు విజయం లభించింది కాబట్టి ఆ రోజును విజయదశమి అని అంటారు. దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? శ్రీరాముడు రావణుని దండెత్తి వెళ్ళి విజయం దసరా రోజున సాధించారు. అందుకే రావణుని దిష్టి బొమ్మ ఆ రోజున తగులుపెట్టే సంప్రదాయం మొదలైంది. దసరా ఉత్సవాల్లో ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా? పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి ఆయుధాలను వెళ్ళే దారిలో ఓ జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. అలా అరణ్యవాసం ముగియగానే విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వస్తువులను తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధిస్తారు. ఈ విధముగా తమకు విజయాలు వరించాయని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. వాహనాలను, వారి వృత్తుల పనిముట్లను శుభ్రపరిచి పూజలు చేయటం ఆనవాయితీగా మారింది. దసరా రోజున పాలపిట్టను చూడటం అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడో గానీ కనిపించని ఆ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాని వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనబడిందట. అది కూడా విజయదశమి రోజునే. అప్పటి నుండి పాండవులకు విజయాలే సిద్ధిస్తాయని చెబుతారు. అందుకే విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే మనకు విజయాలు ప్రాప్తిస్తాయని ఓ నమ్మకం. దసరా పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి 9 రోజులు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. దసరా నవరాత్రుల్లో వివిధ దేవుళ్ళ వేషధారణ వేసి ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చినవి తీసుకోవటం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీరిని దసరా వేషగాళ్ళు అంటారు. పగటి వేషగాళ్ళు అని కూడా అంటారు. ఈ రోజుల్లో పిల్లలకు తెలియని ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? పూర్వం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల్ని వెంట పెట్టుకొని విద్యార్థులందరి ఇళ్లకు వెళ్ళి మామూలు పుచ్చుకునేవారు. ఈ సమయంలో వెదురు కర్రతో చేసిన రంగురంగుల కాగితాలతో అలంకరించిన బాణాలను విద్యార్థులు పట్టుకొని అయ్యవారి వెంట వస్తారు. అయ్యవారు అంటే టీచర్ అని అర్థం. విద్యార్థులు ఏదయ్యా మీదయ్యా మా మీద లేదు,
ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగున, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్థులు అయ్యవారికి ధన రూపంలోనూ, పిల్లవాళ్లకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. దీనిని దసరా మామూలు అంటారు. ఇప్పుడు ఈ ఆచారం కనుమరుగైపోయింది. సంవత్సర కాలంలో సేవలు అందించిన వారు గృహస్థులను మామూలు అడగటం, వారు కొంత ఇచ్చుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. దసరా పండుగ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ సందర్భంగా మనం నేర్చుకోవలసింది ఒకటి ఉంది. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి స్ఫూర్తి. మనిషిలోని పశుత్వానికి మహిషాసురుడు ఒక సూచిక. మనిషిలో చాలా జంతువులుంటాయి, సందర్భానుసారంగా బయటికి వస్తుంటాయి. ఏ జంతువుకు లేని ఆలోచనా శక్తి మనిషికి ఉంది. ఆ ఆలోచనా శక్తిని మనలో ఉన్న పశు లక్షణాలు చంపేస్తూ ఉంటాయి. ఆ పశు లక్షణాలని దేవుని ధ్యానం ద్వారా మనమే సంహరించుకోవచ్చు. ఆ దుర్గమ్మ ఆశీస్సులతో ఈ విజయదశమి నుండి మీకు అన్ని విజయాలే ప్రాప్తించాలని, మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.